లోపల సమస్య ఉంది, వాటర్ సమస్య. దాన్ని కూడా తీర్చడానికి అతి తొందరలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. దాన్ని కూడా అన్నగారు ఫాలోఅప్ చేస్తున్నారు. రాబోయే 6 నెలలు కానీ 8 నెలల లోపల వాటర్ సమస్య తీరుస్తామని తాండూరు ప్రజలకు మాట ఇస్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే మున్సిపల్ సిబ్బంది కానీ మా మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కానీ వర్క్ మీద తనకు మంచి అవగాహన ఉంది. వారిని ముందు పెట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తామని తాండూరు ప్రజలకు మాట ఇస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ కానీ మన చాలా తాండూరు లోపల చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. దాన్ని ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నారో వారికి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే మేము ఏం డెవలప్మెంట్ చేయాలన్నా మీ నుండి ఫండ్ వస్తుంది మాకు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఏది డెవలప్మెంట్ చేయాలన్నా మాకు మున్సిపల్లో ఫండ్ ఉంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఎలక్ట్రికల్ది కానివ్వండి, ప్రతి ఒక్కటి క్లీనింగ్ కానివ్వండి, మేము జీతాలు ఇవ్వాలన్నా జనరల్ ఫండ్లు సరిపోని పరిస్థితి ఉంటే కూడా మేము అడ్జస్ట్ ఎట్లా చేస్తున్నామో మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడవకుండా దాదాపు 100,000 మీద బిల్డింగ్స్ నడుస్తున్నాయి. అదొక్కటి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బిల్డింగ్ కట్టినప్పుడు మీరు డ్రైనేజ్ వ్యవస్థ అడుగుతారు, స్ట్రీట్ లైట్ది అడుగుతారు. కాబట్టి ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలని తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే నిన్న వచ్చిన వాస్తవాలు ఉన్నాయి, లేదు అనట్లేదు, ఇళ్లలకు వాటర్ వచ్చినాయి. కానీ అది ఎందుకు వచ్చినాయి, మేము కొన్ని కోట్లతోని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వర్క్ని వల్ల వాటర్ డైవర్ట్ చేయడం వల్ల నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఏదైనా మాకు ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు. కాబట్టి తాండూరు ప్రజలకు తప్పకుండా మీకు అందరికీ న్యాయం చేస్తే ఇంకా కూడా ఒక 90 లక్షలతోని గొల్ల చెరువుకు అటాచ్ చేస్తూ డ్రైనేజ్ ఉంది. దానికి కూడా రీసెంట్గానే టెండర్ పెట్టడం జరిగింది. టెండర్ కూడా కాంట్రాక్టరు వచ్చిండ్రు. వారికి తొందరలోనే అగ్రిమెంట్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి తప్పకుండా ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామని గొల్ల చెరువు వాసులకు విన్నవించుకుంటున్నాము. ఇంకా 36 వార్డుల లోపల కూడా సోమవారం కానీ మంగళవారం కానీ మా కౌన్సిలర్లను మీటింగ్ పెట్టుకొని వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఎక్కడైతే జేసీబీ పని ఉంటే జేసీబీతోని, లేదు మా వర్కర్లతోని పని ఉంటే వర్కర్లతోని తొందరగా మోరీలు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, ఎక్కడ కల్వర్ట్లో డ్యామేజ్ ఉన్న వాటర్ వ్యవస్థ కానీ తప్పకుండా ప్రాబ్లం 36 వార్డులలో సాల్వ్ చేస్తామని తాండూరు